రిషితాస్ యూట్యూబ్ ఛానల్. సో నా పేరు రిషిత, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఫాల్ 2022కి మాస్టర్స్కి వెళ్తున్నాను యూఎస్ఏకి. నా వీసా May 31 ఢిల్లీలో అప్రూవ్ అయిపోయింది ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. సో ఈ రోజు మనం వీసా ఇంటర్వ్యూ మనకి ఎలా అప్రూవ్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో బిఫోర్ దాట్ యాక్చువల్లీ వీసా ఇంటర్వ్యూ ఇస్ వెరీ సింపుల్ గాయ్స్. ఓన్లీ మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నంబర్ 1, వాట్ ఈస్ వీవో లుకింగ్ ఫర్ అంటే వీసా ఆఫీసర్ దేన్ని బేస్ చేసుకొని అప్రూవ్ చేస్తారు. అందులో ఫస్ట్ థింగ్ ఇస్ ఫండింగ్. ఫండింగ్ అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ మనం బేర్ చేయగలిగే ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా లేదా, దట్ ఈస్ వాట్ హీ లుక్ ఫర్. విల్ యూ కమ్ బ్యాక్ ఆర్ నాట్ అంటే మీ కోర్స్ 1.5 years 2 years ఎంత ఉంటే అంత, నేను కోర్స్ చేసేసి వచ్చేస్తాను అని ఇండైరెక్ట్ గా మీ ఆన్సర్ లో ఆయనకు అర్థం అవ్వాలి. సో అవి ఆ రెండు బేస్ చేసుకొని ఒక వీసా ఆఫీసర్ మనకి వీసాని అప్రూవ్ చేస్తారు. అరేంజింగ్ యువర్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ ని మీరు ఒక హార్మోనియం ఫైల్ ఆర్ ఎక్స్పాండింగ్ ఫైల్ అని దొరుకుతుంది స్టేషనరీ ఆర్ ఆన్లైన్ లో. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఒకసారి హార్మోనియం ఫైల్ కూడా చూపిస్తాను. సో ఇట్లా ఉంటది హార్మోనియం ఫైల్. ఇందులో ఇట్లా 12 to 13 స్లిప్స్ ఉంటాయి. మనకు కావాల్సినట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ పాస్పోర్ట్, I-20, DS-167. సో ఇట్లా అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను ఒకసారి పిక్చర్ యాడ్ చేస్తాను సైడ్ కి. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. డ్రెస్సింగ్ అండ్ గ్రూమింగ్. సో ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇంటర్వ్యూ లాగానే వెళ్ళండి, బట్ అగైన్ మీకు కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకోండి. సూట్ అట్లా కాదు. జీన్స్ వేసుకోవచ్చా అంటే ఎస్, యూ కెన్ వేర్ ఎ జీన్స్. అండ్ బాయ్స్ అయితే క్లీన్ షేవ్ అండ్ ట్రిమ్ చేసుకొని వెళ్తే బెటర్. అండ్ గర్ల్స్ మంచిగా యునో ఫంక్ అట్లా ఏం అడ్డం రాకుండా కొంచెం మంచిగా గ్రూమింగ్ చేసుకొని వెళ్తే మీకు 1 minute టైం ఉంటుంది కాబట్టి, సో ఆ 1 minute యూ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్. సో అందుకని వేర్ గుడ్ క్లోత్స్. అండ్ దెర్ ఇస్ ఎ మిత్ దాట్ అందరూ లైట్ క్లోత్సే వేసుకోవాలి అని చెప్తారు అంటారు, బట్ నో. మీరు సమ్మర్లో ఆర్ వింటర్లో వెళ్తే ఎస్పెషలీ ఢిల్లీ అట్లాంటి నార్త్ రీజియన్స్లో ఎక్కువ వెదర్ కండిషన్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి సమ్మర్ ఆర్ వింటర్లో. సో ఒక డార్క్ క్లోతింగే ప్రిఫర్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను కూడా యూనో నావీ బ్లూ షర్ట్, వైట్ జీన్స్ వేసుకొని వెళ్ళాను అనమాట. అదర్వైజ్ మీరు లైట్ కలర్ షర్ట్స్ వేసుకుంటే వెట్ అయిపోతారు అనమాట. సో బెటర్, నా సజెషన్ ఈజ్ టు గో విత్ డార్క్ కలర్స్ ఓన్లీ. రీచ్ యుఎస్ ఎంబసీ బిఫోర్ టైం. ఒకవేళ బయోమెట్రిక్స్కి వెళ్తుంటే 1 hour బిఫోరే వెళ్ళండి, అంతకంటే ముందు డోంట్ గో. ఎందుకంటే టైమింగ్ చూసే సెక్యూరిటీ లోపలికి మిమ్మల్ని అలౌ చేస్తారు కాబట్టి. అండ్ కమింగ్ టు వీసా ఇంటర్వ్యూకి అయితే ఏ టైం ఉన్నా యూనో 8 o'clock ఉంటే ఆబ్వియస్లీ 1 hour బిఫోర్ వెళ్తారు. సో ఏ టైం ఉన్నా కానీ నేనైతే 7:50 సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మై వీసా ఇంటర్వ్యూ టైమింగ్ ఇస్ యాక్చువల్లీ 10:20 AM, బట్ నేను బయటికి అప్రూవ్ అయ్యి బయటికి వచ్చేసరికి ఇట్ ఇస్ జస్ట్ 9:40 AM ఓన్లీ. సో ముందే వెళ్తే ఆల్వేస్ బెటర్ ఆప్షన్. ముందే అయిపోతుంది మన ఇంటర్వ్యూ కూడా. ఐ డోంట్ క్యారీ ఎనీ ఎలక్ట్రానిక్స్. మీ మొబైల్ ఆర్ ఎనీ డిజిటల్ వాచ్ ఏదైనా క్యారీ చేయొద్దు. ఓకే, నాకు ఆప్షన్ లేదు నేను క్యారీ చెయ్యాలి అనుకుంటే 1 hour కంటే ఇంకొంచెం ముందు వెళ్ళండి. సో దట్ మీరు బయటనే మీ ఎలక్ట్రానిక్స్ ని బయట డిపాజిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 1 hour కంటే కొంచెం ముందు వెళ్తే సరిపోతుంది. బీ పొలైట్ విత్ స్టాఫ్. బిఫోర్ ఎంటరింగ్ కూడా ఏ టైం స్లాట్ వాళ్ళని పిలిస్తే ఆ టైం స్లాట్ వాళ్ళే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 to 8:30, నాట్ 8:40 అంటే ఏం కాదులే అని లోపలికి వెళ్ళిపోవద్దు. వెయిట్ అంటిల్ ఇట్స్ యువర్ టర్న్. ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. బీ పొలైట్ విత్ దెమ్. డు నాట్ ఆర్గ్యూ ఎట్ ఆల్. అండ్ లోపల కూడా వీసా ఇంటర్వ్యూలో కౌంటర్స్ ఎక్కడ నిల్చోమంటే అక్కడే నిల్చోండి. సో ఫాలో దెమ్. గ్రాబ్ వీవోస్ అటెన్షన్. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు నేను చెప్తుంటే నన్ను అసలు చూడట్లేదు ఆర్ వియర్డ్ లుక్స్ ఇస్తున్నారు అట్లా అంటూ ఉంటారు, టైప్ చేస్తున్నారు అని. బట్ అగైన్ సో వాళ్ళు మీకు కూడా వాళ్ళ ఐ కాంటాక్ట్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు బి లౌడర్. సో గట్టిగా మాట్లాడాలి, బట్ డోంట్ షౌట్. క్లియర్గా అండ్ కొంచెం మెల్లిగా, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు. బికాజ్ వాళ్ళు చాలా కోర్సెస్ గురించి వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు చెప్పేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో మీరే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మీ ఆన్సర్లో. సో యూ హ్యావ్ టు బి లౌడ్. హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ద కంప్లీట్ ప్రాసెస్. అంటే రైట్ ఫ్రమ్ ద అప్లికేషన్ నుంచి DS-160 ఎట్లా ఫిల్ చేసాము, సర్వీస్ ఫీ పేమెంట్ ఎలా అయింది, అండ్ వీసా స్లాట్ ఎట్లా బుక్ చేసుకున్నాము, అలాంగ్ విత్ వెబ్సైట్ నేమ్స్ తెలుసుకొని వెళ్ళండి. డోంట్ గో అవుట్ ఆఫ్ యువర్ DS-160. సో DS-160లో మనం డిస్క్రిప్షన్లో ఏదైతే ఫిల్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో బ్యాచులర్స్ కంప్లీట్ అయ్యి
ఇప్పుడు వెళ్తుంటే ఆర్ జాబ్ చేసినా లేదంటే కెరియర్ గ్యాప్ వచ్చినా మీరు ఒకటి రాస్తారు కదా, కంప్లీటెడ్ 2021 ఎట్ దిస్ పర్టికులర్ కాలేజ్, కంప్యూటర్ సైన్స్ బీటెక్, అట్లా వాట్ ఎవర్ ఏం రాసినా సే దాట్ ఓన్లీ, డోంట్ గో అవుట్ ఆఫ్ ఇట్. అక్కడ ఒకటి మీరు ఫిల్ చేసి ఇంకొకటి చెప్పొద్దు. DS 160లో ఏముందో జస్ట్ క్లియర్లీ సీ ఎవ్రీథింగ్. ఆల్వేస్ హైలైట్ యువర్ స్కాలర్షిప్ బిఫోర్ వీసా ఆఫీసర్ ఇంటరప్ట్స్ యూ. అంటే మీరు వీసా ఇంటర్వ్యూకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కడ మనకి హైలైట్, మన స్కాలర్షిప్ని హైలైట్ చేసే ఆపర్చునిటీ వస్తుందని చూస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం 3 సినారియోస్లో వీ కెన్ హైలైట్ అవర్ స్కాలర్షిప్. ఫస్ట్ వన్ ఇస్ వై దిస్ యూనివర్సిటీ అన్నప్పుడు కోర్స్ గురించి అండ్ మీ కోర్స్ ఫ్లెక్సిబిలిటీ గురించి జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్పేసి వీసా ఆఫీసర్ ఇంటరప్ట్ చేయొద్దు మనని. అందుకు 2 పాయింట్స్ చెప్పేసి అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ గాట్ అ స్కాలర్షిప్ ఆఫ్, ఏ స్కాలర్షిప్ వస్తే ఆ స్కాలర్షిప్ నేమ్ అండ్ ఎంత స్కాలర్షిప్ అండ్ అది పర్ ఇయర్ చెప్తున్నారా, పర్ యువర్ ఎంటైర్ మాస్టర్స్ చెప్తున్నారా అనేది మెన్షన్ చేయండి. అగైన్ వై దిస్ యూనివర్సిటీ ఓవర్ అదర్ యూనివర్సిటీస్ అన్నా మీరు స్కాలర్షిప్ని హైలైట్ చేయొచ్చు. అండ్ ఫండింగ్ లో కూడా, ఫండింగ్ అయితే డెఫినెట్లీ అందరినీ అడుగుతారు ఈ క్వశ్చన్. దిస్ ఇస్ ద కంపల్సరీ క్వశ్చన్ అందరికి. వీసా ఇంటర్వ్యూ మొత్తం అయినా అవ్వకపోయినా ఒక్క క్వశ్చన్ అడిగితే ఆ ఒక్క క్వశ్చన్ ఫండింగ్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఫండింగ్ లో ఎట్లా చెప్పాలి ఈ ఫండింగ్ లో అంటే, లోన్ కానీ లేదంటే సేవింగ్స్ కానీ ఏదో ఒకటి ఫస్ట్ పాయింట్ చెప్పేసి, నెక్స్ట్ నాకు ఇంత స్కాలర్షిప్ ఉంది అని చెప్పేసి, అండ్ అగైన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ గాట్ మై పేరెంట్స్ ఆర్ హ్యావింగ్ అ సేవింగ్స్ అని చెప్పాలన్నమాట. సో ఈవెన్ దో మీకు స్కాలర్షిప్ లేదు అంటే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. స్కాలర్షిప్ ఉంటే మాత్రం హైలైట్ చేయకుండా ఉండొద్దు, బికాస్ అదే మీ ప్రొఫైల్కి యాడెడ్ బెనిఫిట్ కాబట్టి. సో స్కాలర్షిప్ లేకపోయినా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ప్రిపేర్ యువర్ నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే, జస్ట్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ ఆన్సర్స్. అంటే ఫ్రేమ్ యువర్ ఆన్సర్స్ అంటే మీ ఆన్సర్స్ ఒక ఆర్డర్లో, ఒక సీక్వెన్స్లో అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట ఆన్సర్స్ అనేవి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే యువర్ నెక్స్ట్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆన్సర్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ మీరు చెప్పే ఆన్సర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ యువర్ స్పాన్సర్ అంటే మీరు మీ ఫాదర్ అని చెప్పారనుకోండి. సో మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, బిజినెస్ మ్యాన్, ఏ కంపెనీ అండ్ ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఫాదర్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ ఫాదర్ పర్ మంత్ శాలరీ ఏంటి, పర్ ఇయర్ శాలరీ ఏంటి. అట్లా ఈ ఒక్క క్వశ్చన్కే కాదు, ఎవ్రీ క్వశ్చన్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే సబ్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ వీసా ఇంటర్వ్యూ. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో మనకు తెలియదు కాబట్టి ఒకటే టాపిక్ మీద సబ్ క్వశ్చన్స్ మాత్రమే అడగొచ్చు మిమ్మల్ని, కంప్లీట్గా ఏం అడగకుండా. సో అట్లా యూ హ్యావ్ టు ప్రిపేర్ అనమాట. ప్రిపేర్ ఫర్ ఆల్ కేసెస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో దట్ మీరు సైలెంట్గా అసలు ఉండొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది వైవా కాదు, వీసా. మనం నెక్స్ట్ క్వశ్చన్ అడిగే వరకు మనం ఆన్సర్ చేస్తూనే ఉండాలి. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం 2 కేటగిరీస్లో చూద్దాము. ఫస్ట్ ఇస్ ఫ్రెండ్లీ క్వశ్చన్స్, అంటే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు మీరు మాస్టర్స్కి వెళ్తే, అట్లా అడగొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే టెస్టింగ్ లాగా, అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. మీరు నిజంగానే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, లైక్ యు ఆర్ కాట్, మీరు కన్సల్టెన్సీ హెల్ప్ తీసుకున్నారంటే మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ ఆన్సర్, నో ఆఫీసర్ అని చెప్తే సరిపోతుంది. నథింగ్ మోర్ దెన్ దట్. నో వేర్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు జిఆర్ఈ రాయట్లేదు. జిఆర్ఈ రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన కాలేజ్ వేవ్ ఆఫ్ చేసేసింది కాబట్టి మనకు జిఆర్ఈ అవసరం లేదు. సో ఒకవేళ జిఆర్ఈ డిడ్ యూ రైట్ జిఆర్ఈ అంటే జస్ట్ నో అని చెప్పొద్దు. లేదు మా కాలేజ్ ఇట్లా వేవ్ ఆఫ్ చేసేసింది అండ్ ఐఎల్స్ కానీ డ్యూయలింగో ఏ ఇంగ్లీష్ టెస్ట్ తీసుకున్నా దాని స్కోర్స్, మీ బీటెక్ స్కోర్స్ అట్లా చెప్పి అట్లా ఎండ్ చేయాలి, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నో అని చెప్పొద్దు. కమింగ్ టు ప్రాజెక్ట్ ఒక జాబ్ హోల్డర్ అయితే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు ఆ ప్రాజెక్ట్కి. అండ్ ఫ్రెషర్ అయితే మినీ ఆర్ మేజర్ ప్రాజెక్ట్ చెప్తారు. కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మేక్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్. ఓకే, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో దాన్ని కాంప్లికేట్ చేస్తే యూ విల్ గెట్ మోర్ క్వశ్చన్స్. సో సింపుల్గా చెప్పండి ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు. లిజన్ వెరీ కేర్ఫుల్లీ టు ద క్వశ్చన్స్. సో
మీరు క్వశ్చన్ అర్థం కాకపోయినా సరే యునో కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అని అడగండి, కానీ ఏదో మీరు ఇమాజిన్ చేసేసుకొని వేరే ఆన్సర్ చెప్తే హీ విల్ ఆస్క్ యూ అగైన్. రిలేటెడ్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వండి. ఫర్ దాట్ యూ హ్యావ్ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ. నో అబౌట్ యువర్ యూనివర్సిటీ, స్టేట్ అండ్ కోర్స్. ఎస్పెషలీ కోర్స్ విషయానికి వస్తే మీరు ఓవరాల్ ట్యూషన్ ఫీజ్ కాదు, లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ, ఇన్సూరెన్స్, పర్ ఇయర్ ఎంత, పర్ యువర్ ఎంటైర్ మాస్టర్స్ ఎంత, పర్ క్రెడిట్ అవర్ ఎంత, ఎవ్రీథింగ్ సేమ్ విత్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీ అయితే రీసెంట్ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు, నేమ్ ఏంటి. అదే స్టేట్ అయితే ఇంక్లూడింగ్ జియోగ్రఫికల్ లొకేషన్స్, లైక్ నార్త్ లో ఏ స్టేట్ ఉంది, వెస్ట్ లో ఏ స్టేట్ ఉంది, ఈస్ట్ లో ఏ స్టేట్ ఉంది అండ్ సౌత్ లో ఏ స్టేట్ ఉంది. డోంట్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ అన్నెసరీ కాన్వర్జేషన్స్ విత్ ద ఫెలో స్టూడెంట్స్. అంటే మీతో పాటు వీసాకు వచ్చిన వాళ్ళతో ఏది లైక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటట్టు ఏది గట్టిగా మాట్లాడడము, అందరు కలిసి నవ్వుకోవడం ఇట్లా చెయ్యొద్దు. ఎందుకంటే మీరు రైట్ ఫ్రమ్ ద వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నప్పటి నుంచి వీవో మిమ్మల్ని మీ మీద ఒక ఐ ఉంటూనే ఉంటుంది, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు త్రూ అవుట్. సో మీరు వెళ్ళిన పర్పస్ ఏంటో దాని మీద ఫోకస్ చేయండి అంతే. బీ హానెస్ట్. ఎందుకంటే మనం చెప్పే ఫస్ట్ ఆన్సర్కి లాస్ట్ ఆన్సర్కి మనకే రిలేషన్ కనిపించదు మీరు హానెస్ట్గా లేకపోతే. మనము వీసా ఆఫీసర్ని ఇంప్రెస్ చేయడానికి లేవు, మన గురించి మనం ప్రెజెంట్ చేసుకోవడానికి మాత్రమే ఉన్నాం. సో హానెస్ట్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ని మీరు కాంటాక్ట్ అయ్యారా అంటే కాంటాక్ట్ అయితేనే అయ్యానని చెప్పండి, లేదంటే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ప్రొఫెసర్ గురించి నేను లైక్ వెబ్సైట్లో తెలుసుకున్నాను, వాళ్ళు ఈ రీసెర్చ్లు చేస్తారు, ఈ యునో మాకున్న కోర్సులో వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పొచ్చు, ఒకవేళ ప్రొఫెసర్ని కాంటాక్ట్ అవ్వలేదు అంటే. ఇఫ్ జెన్యూన్లీ మీరు ప్రొఫెసర్ని కాంటాక్ట్ అయితే ఆ మెయిల్ ఏదైతే ఉంటుందో దాని స్క్రీన్ షాట్స్ డెఫినెట్గా తీసుకొని వెళ్ళండి, విచ్ ఇస్ మ్యాండేటరీ. డోంట్ లెట్ అదర్స్ రిజెక్షన్స్ బాదర్ యూ. అంటే ఇప్పుడు మీ ముందు వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ అయ్యారనుకోండి, సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ వేరు, మన ప్రొఫైల్ వేరు. సో అవన్నీ మీరు అసలు పట్టించుకోవద్దు రిజెక్ట్ అయితే మాత్రం. కానీ మీరు వీసా ఆఫీసర్ ఎట్లా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది ఒకసారి చూస్తూ ఉండాలి అంతే, అంతవరకు మాత్రమే. ఎట్ ద సేమ్ టైం ముందు వాళ్ళది ఎవరిదో అప్రూవ్ అయింది కదా అని చెప్పి వాళ్ళ ఆన్సర్స్ ఎప్పుడు కాపీ కొట్టొద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ముందు వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను డేటా సైన్స్ లో జాబ్ చేస్తాను అని చెప్తే, మీరు బీయింగ్ ఎ ఫ్రెషర్ యూ షుడ్ నాట్ సే డేటా సైన్స్ అని చెప్పి, వాళ్ళకి అప్రూవ్ అయింది కదా అని చెప్పి డేటా సైన్స్ అని చెప్పొద్దు. ఎందుకంటే డేటా అనలిస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే యూ కెన్ బికమ్ ఎ డేటా సైంటిస్ట్. డైరెక్ట్లీ డేటా సైన్స్ అని చెప్పేస్తే అప్పుడు అది మీకు ప్లస్ పాయింట్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ వై రిజెక్షన్ ఉన్నా అప్రూవల్ ఉన్నా యువర్ ప్రొఫైల్ ఇస్ యువర్ ప్రొఫైల్, దట్స్ ఇట్. డోంట్ గివ్ అన్నెసెసరీ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లైక్ ఇప్పుడు వీసా రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారు అంటే మీరు ఇట్లా చెప్పాలి, లైక్ ఇట్లా అనుకో, నేను ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అగైన్ నాకు ఇట్లా మెరిట్ ఉంది, స్కాలర్షిప్ ఉంటే స్కాలర్షిప్ ఉందని చెప్పొచ్చు, మీ స్కోర్స్ అవన్నీ మీరు మీ ప్రొఫైల్ గురించి మీరు చెప్పాలి. అంతేగాని నేను డిపెండెంట్ వీసా మీద వస్తాను అని ఒక డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం కూడా మీకు ఛాన్స్ ఉండదు, బికాజ్ రిమార్క్స్ వాళ్ళు అక్కడ రాసుకుంటారు. సో డోంట్ గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. వాక్ విత్ కాన్ఫిడెన్స్. మీ వాకింగ్ నుంచి టాకింగ్ వరకు అంత కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. పానిక్ అవ్వద్దు. పానిక్ అవుతే దెర్ ఇస్ నో యూజ్. పానిక్ వల్ల అసలు బెనిఫిటే లేదు, మీరు భయపడితే బెనిఫిట్ ఉండదు. సో బీ కాన్ఫిడెంట్. సో ఫైనలీ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈవెన్ దో ఇన్ని టిప్స్ ఫాలో అయినా మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనే మైండ్ సెట్తో అసలు వెళ్ళొద్దు. నాకెందుకు రాదు అనే మైండ్ సెట్తోనే వెళ్ళండి. మీరు జస్ట్ ఏదో వీసా కోసం వెళ్ళి ఆ వీసా ఎక్స్పీరియన్స్ చేద్దామో ఎట్లుంటుందో చూద్దామని చెప్పి అంత మనీ అయితే ఎవ్వరూ ఇన్వెస్ట్ చెయ్యరు. థింక్ అబౌట్ యువర్ హ్యాపీనెస్, యువర్ పేరెంట్స్ హ్యాపీనెస్, యువర్ ఫ్రెండ్స్ హ్యాపీనెస్. మీరు యుఎస్ఏ వెళ్దాము ఆర్ ఏదైనా కంట్రీకి వెళ్దాము అనే ఇంటెన్షన్తోనే మీరు ఇంతవరకు ప్రాసెస్ చేసుకొని వీసా దాకా వచ్చారు. కాబట్టి గెట్ యువర్ వీసా అప్రూవ్డ్. యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని మీరు అందరూ వింటారు డెఫినెట్గా, ఐఎమ్ షూర్. అండ్ ఆల్ ది బెస్ట్, ఫాలో ఆల్ ది టిప్స్. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.